కార్యక్రమ అధ్యక్షులు కర్ణాటక బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధి గౌరవనీయులు పిసి మోహన్ గారు, తెలుగు వారధి ఈ యొక్క తెలుగు వారధి కార్యక్రమాన్ని ఆలోచించి తెలుగు ప్రాంతాల నుంచి వచ్చి గత అనేక సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటూ స్థిరపడి తెలుగు ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ జాతీయ భావాలతో ప్రేరేపితమై పనిచేస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖులు, కార్య సంయోజన సమితి సభ్యులు, సమన్వయకులు, పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, ప్రముఖ పౌరులు, సోదర సోదరీమణులు, మొదటిగా ఇదొక కొత్త రకమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచించి చాలామంది మిత్రులు గత కొన్ని రోజులుగా నాతో చర్చించి ఈ విధంగా కార్యక్రమం ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగు వారధి మిత్రులకు నేను మొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది కర్ణాటకలో ఉండేటువంటి తెలుగు ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాదు. కర్ణాటకలో కూడా తెలుగులో మాట్లాడేటువంటి ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు మనందరం కలుస్తున్నప్పుడు అనేక కారణాలు, చారిత్రక కారణాలు కావచ్చు, భాషా లిపి సంబంధమైనటువంటి కారణాలు కావచ్చు, మనకు పెద్ద తేడా కూడా ఏర్పడదు. తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు, కన్నడ మాట్లాడేటువంటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, చదవడం కూడా సాధ్యమవుతుంది. నేను మొదటిగా అనేక సంవత్సరాల క్రితం బెంగళూరుకు రావడం ప్రారంభమైనప్పుడు, సుమారుగా 20-25 సంవత్సరాల క్రితం, కన్నడ నేర్చుకోకుండానే కన్నడం చదవగలిగేటువంటి లిపి, తెలుగుతో పోలిక ఉండేటువంటి లిపి. కాబట్టి బెంగళూరులో ఉండేటువంటి ప్రజలకు మిగతా ప్రాంతాల్లో ఉండే మాదిరిగా తెలుగు, కన్నడంలో ఉండేటువంటి ఈ భేదమే ఉండదు. అయినా ఇక్కడ ఉండేటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో, బెంగళూరు కావచ్చు, లేకపోతే పక్కన ఉండేటువంటి జిల్లా కావచ్చు, లేకపోతే కోలార్ కావచ్చు, రాయచూరు కావచ్చు, బళ్ళారి కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మిత్రుల కార్యక్రమం కాదు ఇది. ప్రముఖంగా ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
గత అనేక సంవత్సరాలుగా 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్గా పిలువబడే ఒక ప్రాంతానికి చెందినటువంటి తెలుగు మాట్లాడేటువంటి ప్రజల యొక్క, పౌరుల యొక్క, ప్రముఖుల యొక్క కార్యక్రమం ఇది. బయట కార్యక్రమానికి ముందు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది తెలుగు వాళ్ళ కార్యక్రమమే అనేటువంటి పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ సంస్కృతికి ఎక్కడికి వెళ్ళినా పోలికలు ఉన్నాయి. కానీ ఎంత పోలికలు ఉన్నప్పటికీ కూడా కొంత వైవిధ్యం ఉంది. రాజస్థాన్లో ఉండేటువంటి ప్రజలు లేదా తెలుగు మాట్లాడేటువంటి ప్రజల్లో పరిచయం ఉండేటువంటి వాళ్ళు బయట వాతావరణం చూసి ఇది ఏ సమాజానికి సంబంధించిన కార్యక్రమం చెప్పగలగచ్చు. ఈ మనల్ని కలవకముందు బయట ఉండేటువంటి వాతావరణం చూసే ఇది తెలుగు వాళ్ళ కార్యక్రమం అని అనుకునేలా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. నేను మొదటిసారి మీ అందరినీ ఇక్కడ సామూహికంగా కలుస్తున్నాను కాబట్టి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. మనం కొత్త సంవత్సరంలో ఉన్నాం. మనందరికీ కూడా తెలుగు మాట్లాడేటువంటి ప్రజల గురించి, ప్రాంతాల గురించి, అక్కడ ఉండేటువంటి జాతీయవాదం దానికి సంబంధించినటువంటి రాజకీయాల గురించి, సవాళ్ళ గురించి మాట్లాడే ముందు నేను ప్రస్తావనగా 2 విషయాలు పెట్టదలుచుకున్నాను. ఒకటి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి జనాభా కలిగిన దేశం. భారతదేశంలో ఉన్నంత జనాభా మనం చైనాను కొద్ది రోజుల్లో దాటాలా అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. యువకులు ఎక్కువ ఉండేటువంటి జనాభా కలిగినటువంటి దేశం ఇది భారతదేశం. చైనా కన్నా జనాభా మన తక్కువ ఉన్నప్పటికీ కూడా యువకులు ఎక్కువ ఉండేటువంటి దేశం. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ డౌన్. చైనాలో సుమారుగా మనం చైనా కన్నా యువకుల జనాభా ఎక్కువ ఉంది. అటువంటి దేశంలో అతి ఎక్కువ సంఖ్యలో మాట్లాడేటువంటి ప్రజలు హిందీ భాష అయితే, ఆ తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించుకున్నది తెలుగు భాష. అనేక భాషలున్నాయి ఈ దేశంలో. మాట్లాడేటువంటి పద్ధతి ఒక భాష అయినా కూడా అనేక జిల్లాల్లో మార్పు ఉంది. అయితే ఏది ఏమైనా హిందీ తర్వాత తెలుగు మాట్లాడేటువంటి జనాభా, జనసంఖ్య ఈ దేశంలో అతి ఎక్కువ. అంటే తెలుగు మాట్లాడేటువంటి జనాభా ప్రపంచంలో అనేక దేశ జనాభాల కన్నా ఎక్కువ ఉంది. మనం ఆలోచించాం, హిందీ మాట్లాడేటువంటి వాళ్ళకి ఇన్ని ప్రాంతాలు ఉంటే 2వ సంఖ్యలో ఉండేటువంటి మనకు ఒక ప్రాంతం ఎందుకు ఉండాలా అని. అందుకని సాధించాము 2 ప్రాంతాలు. అభివృద్ధి మనందరికి కూడా తెలుసు, హిందీ మాట్లాడేటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద దక్షిణ భారతదేశంలో ఈలో తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక ప్రాంతం ఇద్దాం, అనేక సంవత్సరాల ప్రయాణం మనం సాగించాం. ఇంత ఎక్కువ జనాభా ఒక ప్రాంతంలో ఉండడం ఎలా సాధ్యమవుతుంది? అందుకని ఏది కారణమైనా, ఎవరు కారణమైనా, ఏ పద్ధతి అయినా, ఏ ఉద్యమమైనా ఇంత ఎక్కువ జనాభాను ఒక ప్రాంతంలో ఉంచడం వల్ల అభివృద్ధి సాధ్యం కాదు అని 2 ప్రాంతాలు జరిగాయి. ఒకటైనప్పుడు సమస్య వస్తుంది, 2గా మారినప్పుడు కూడా సమస్య ఉంటుంది. కొన్ని రోజులు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఒకటైనప్పుడు మనం ఏదైతే అనేక ఇబ్బందుల నుంచి
ఒకటయ్యామో, రెండైనటువంటి ఇబ్బందులు కూడా మనం మర్చిపోయేటువంటి కొత్త సంవత్సరం ఉగాది పచ్చడి తాగి మనం అందరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి సమయం ఇది. ఈ దేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ప్రాంతాలు అయినప్పుడు ఇది 29వ రాష్ట్రం. భారతదేశంలో ఈ రాష్ట్రం 29 చివరి రాష్ట్రంగా ఉండదు. ఇదే చివరి రాష్ట్రం. ఇక తర్వాత రాష్ట్రాలు ఏర్పడవు అని మీరు అనుకోకండి. ఎవరైనా అనుకుంటే అది కూడా తప్పే. రాబోయేటువంటి సంవత్సరాల్లో అనేక ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి పదంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు అనేక రాష్ట్రాలు ఏర్పడవచ్చు. కాబట్టి తెలుగు మాట్లాడేటువంటి ప్రజల యొక్క సంఖ్య ఈ దేశంలో చాలా ఎక్కువ ఉంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేశంలో ఏదైతే నేను జనాభా చెప్పానో యువకులు ఎక్కువ ఉండేటువంటిది, న్యాచురల్గా తెలుగు మాట్లాడేటువంటి జనాభాలో కూడా యువకుల సంఖ్య ఎక్కువ. కాబట్టి పరుగులెత్తే దేశం, పరుగులెత్తే ప్రజానికం, పరుగులెత్తేటువంటి తెలుగు ప్రజలు కలిగినటువంటి మన సమాజం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. డైనమిక్ కమ్యూనిటీ, డైనమిక్ సొసైటీ. మనందరికి కూడా తెలుసు తెలుగుకు ఒక చరిత్ర ఉంది. తెలుగు చరిత్ర భారతదేశ చరిత్రకు వేరు కాకుండా, భారతదేశ చరిత్ర అనేక ఎత్తుపల్లాలు కలిగి ఉన్నట్టే అందులో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలకు కూడా ఒక ఉజ్వలమైనటువంటి చరిత్ర. ఏ విధంగానైతే భారతదేశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అనేక వేల సంవత్సరాల యొక్క పూర్వం గురించి మాట్లాడగలుగుతామో, అంతే పూర్వము అన్రికార్డెడ్ హిస్టరీ, అంతే చరిత్ర కలిగింది తెలుగు సమాజం, తెలుగు చరిత్ర. ఏదో మధ్యన వచ్చినటువంటి సమాజం కాదు ఇది. తెలుగు ప్రాచీన వైభవం గురించి మాట్లాడాలనుకుంటే మిగతా భారతదేశం గురించి, చరిత్ర గురించి ఏ విధంగా అయితే ఉజ్వలంగా మాట్లాడతామో, వైభవంగా మాట్లాడతామో, అంతే వైభవంగా తెలుగు గురించి మాట్లాడగలిగేటువంటి చరిత్ర ఆధారాలు కలిగినటువంటి మనం. దేశం అనేక సామ్రాజ్యాలను సృష్టించింది, అనేక మహానుభావులకు జన్మమిచ్చింది, అనేక ఎత్తుపల్లాలను అనుభవించింది, సాక్షిగా నిలిచింది. అదేవిధంగా తెలుగులో కూడా మొత్తం తెలుగు సమాజాన్నే కాకుండా ఇంకా బయటికి వెళ్ళి కూడా సామ్రాజ్యాలను సృష్టించినటువంటి సమాజం. సుమారు 450 సంవత్సరాలకు పైగా శాతవాహనుల సామ్రాజ్యం, మొత్తం తెలుగు ప్రాంతాన్ని విస్తరించినటువంటి కాకతీయ సామ్రాజ్యం, ఆ తర్వాత అనేక ప్రాంతాలకు విస్తరించినటువంటి తెలుగు భాషను వైభవాన్ని చాటి చెప్పినటువంటి విజయనగర సామ్రాజ్యం, రాజకీయాలకు తెలుగుకు మొదటి నుంచి సంబంధం ఉంది. ఏ సమాజం అయితే రాజకీయంగా ఒక స్వతంత్రంగా ఆలోచించడం సాధ్యం కాదో, ఆ సమాజం తన భాష గురించి పనిచేయడం సాధ్యం కాదు. ఓడిపోవడం కారణంగా ఆంధ్ర, రాయలసీమను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆ సామ్రాజ్య కాలంలో తెలుగు వైభవం రాలేదు. తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సామ్రాజ్యం ఉన్నప్పటికి కూడా ఆ సామ్రాజ్యం కారణంగా తెలుగుకు వైభవం రాలేదు.
కాబట్టి తెలుగు ప్రజల సామ్రాజ్యం కారణంగానే తెలుగు విభూషితమైంది, వైభవాన్ని పొందింది. ఈ సామ్రాజ్యాల గురించి ఈరోజు కేవలం తెలుగు వాళ్ళే గర్వించరు, భారతదేశం మొత్తం కూడా గర్వించేటువంటి సామ్రాజ్యాలు. నేను విస్తృతంగా సాహిత్యం గురించి, సంస్కృతి గురించి, నాట్యం గురించి, కళల గురించి, భారతదేశంలో ఏ అధ్యాయం తీసుకుంటే వేల పేజీలను మనం రాయగలుగుతామో అంతే సమగ్రంగా, అంతే పరిపూర్ణంగా, అంతే సమృద్ధికరంగా తెలుగు సాహిత్యం, తెలుగు భాష, తెలుగు జీవితం, తెలుగు వైభవం, తెలుగు సమృద్ధి భారతదేశానికి గర్వం తెచ్చినటువంటి, గర్వించదగినటువంటి వైభవాన్ని ఇచ్చినటువంటి సమాజం ఇది. This society was never parochial. This community was never parochial, and this language was never parochial. తెలుగు మాట్లాడేటువంటి ప్రజల భాష అయినప్పటికీ ఈ భాష సంకుచితమైనటువంటి భాషగా ఎన్నడూ లేదు. పరిమితమైనటువంటి ప్రాంతాల యొక్క భావాలను వ్యక్తం చేయడం కోసమే ఉపయోగపడ్డటువంటి భాష కాదు. ప్రపంచ మానవాళికి అవసరమైనటువంటి అన్ని విషయాల మీద ఈ భాష అభివ్యక్తీకరణ ఉంది. So such a great language we have got as a mother tongue. అయితే చాలాసార్లు మన దగ్గర మదర్ల్యాండ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు తెలుగు తల్లి అని పూజిస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి తెలుగు తల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగు తల్లి, ఎందుకంటే భారత మాత మనం అందరం ఏదనుకున్నా తల్లి. గంగా నదిని కూడా తల్లి, గోదావరి నదిని కూడా తల్లి, కృష్ణా నదిని కూడా తల్లి. ఏదైనా మనం మదర్ల్యాండ్, మదర్ కాన్సెప్ట్ పూజిస్తాం కాబట్టి మనం తెలుగు తల్లి అన్నాం. దాని అర్థం భారత మాత ఏదైతుందో అందులో ఇంకా అనేక మదర్స్ ఉన్నారని కాదు. ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఏదైతే భారత ప్రజలు ఏ విధంగానైతే తన భూమి పట్ల స్పందించేటువంటి చరిత్ర, అలవాటు, అనుభవాలు కలిగి ఉన్నారో దాన్ని అనుకరణలో భాగమే తెలుగులో ఒక మాతృభూమిని పూజించేటువంటి పద్ధతి. అందుకని తెలుగులో ఉన్నంత పద్యం హిందీలో లేదు. గద్యం ఉండొచ్చు, పద్యంలో ఉండేటువంటి వైవిధ్యం ఏదైతుందో అది ఇతర భాషల్లో అంత లేదు. అందుకని చాలా భాష, తెలుగు భాష, వాట్ ఈస్ ద కామన్ రిలేషన్, వాట్ ఈస్ ద కామన్ గ్రౌండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్? ఏ జిల్లా అయినప్పటికీ, ఏ ప్రాంతం అయినప్పటికీ మనకి ఇక్కడ కూర్చునేటువంటి వాళ్ళందరికీ కూడా ఉండేటువంటి కామన్ బాండ్ ఏదైతుందో దట్ ఈస్ తెలుగు లాంగ్వేజ్. దట్ ఈస్ ఎ బైండింగ్ లాంగ్వేజ్. మనందరినీ కలిపేటువంటి భాష, మనందరినీ కలుపుతూ మిగతా ప్రపంచాన్ని విడదీసే భాష కాదు, మిగతా ప్రపంచాన్ని, సమస్త మానవాళిని కూడా కలిపి ఉంచేటువంటి భాష. కాబట్టి ఒక అద్వితీయమైనటువంటి, సుందరమైనటువంటి, మధురమైనటువంటి భాష, సాహిత్యాన్ని కలిగినటువంటి మనం ఈరోజు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ప్రజలు, రాజరిక వ్యవస్థలో రాజులు నడిస్తే ఈరోజు ఈ దేశాన్ని నడిపించేది ప్రజలు. ప్రజలు ఏమనుకుంటే అది అవుతుంది. ప్రజలే
సావరిన్ హెడ్. కాబట్టి ఇంత పెద్ద దేశం, 125 కోట్ల దేశంలో ఒక 2వ సంఖ్యలో ఉండేటువంటి తెలుగు ప్రజానికం అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశ రాజకీయాలను శాసించేటువంటి వ్యవస్థ ఏదైతే ప్రజలది ఉందో అందులో ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని నిర్వహించగలిగేటువంటి అవకాశం, అవసరం, అధికారం తెలుగు ప్రజలకు ఉంది. రాజకీయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు రాజకీయాలను ఈ మధ్యన గత 20-30 సంవత్సరాల పరిణామాల కారణంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాను. నాకు కూడా అనుభవం వస్తుంది అప్పుడప్పుడు. నేను చాలా సంవత్సరాల నుంచి ఈ పార్టీ రాజకీయాలు లేను. 6-7 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాను. మేమందరూ కూడా అనుకుంటున్నది నేను అనుకుంటున్నాను, నాకు తెలుసు. ఎప్పుడైనా విమానంలో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు నేను బీజేపీలో లేనప్పుడు కూడా, స్వదేశీ జాగరణ మంచి కన్వీనర్గా ఉన్నప్పుడు కూడా ఈ కుర్తా పైజామా వేసుకుని తిరిగేది. చాలామంది ఈ విధంగా చూడగానే అంటారు మీరు పాలిటిక్స్లో ఉన్నారా. 1940లో పాలిటిక్స్ ఉన్నారా అంటే గౌరవం. 1905లో స్వదేశీ ఉద్యమం నడుస్తున్నప్పుడు పాలిటిక్స్లో ఉన్నారా అంటే విప్లవకారుడు. 1960-70 వరకు కూడా ఈ వాతావరణం ఉంది, రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకోవడానికి మంచి గర్వించేటువంటి సమయం. ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకోవాలంటే భయం అనిపిస్తుంది. ఎందుకంటే మనతోని ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క భావాల వ్యక్తం చేస్తున్నప్పుడే అనిపిస్తుంది ఇదేదో గర్వించదగినటువంటి ప్రొఫెషన్ కాదని వాళ్ళు అనుకుంటున్నట్టు. The politicians are responsible. I am a part of that. అయితే ఏది ఏమైనా రాజకీయ నాయకులు రాజకీయాలను కిందికి తీసుకొచ్చినా రాజకీయాలనేటి మనల్ని విడిచిపెట్టలేవు. రాజకీయాలను విడిచిపెట్టడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించేటువంటి మనము పైకి వెళ్ళలేము. మనం ఏది అనుభవించాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ఈ రాజకీయాలను విడిచిపెట్టడం సాధ్యం కాదు. రాజకీయాలను మనం శాసించాలి, విశ్లేషించాలా, నాయకత్వం వహించాలా, దానికి ఒక ఒపీనియన్ బిల్డింగ్ అనేది మనం చేయాలా. అది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అటువంటి సమయంలో దీనికి ఒక కారణం ఉంది. ఈరోజు ఆంధ్ర ప్రజలు కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించేటువంటి జనసంఖ్య కాదు. నా ప్రాంతం గురించి నేను ఆలోచిస్తా, నా గ్రామం గురించి నేను ఆలోచిస్తాను, ఇది కాదు. హిందీ భాష తర్వాత తెలుగు మాట్లాడేటువంటి ప్రజల సంఖ్య ఎక్కువ ఉంది అని అంటే ఈ భారతదేశం యొక్క భవితవ్యాన్ని నిర్ణయించేటువంటి ప్రక్రియలో తెలుగు మాట్లాడే వాళ్ళు కేవలం తెలుగు ప్రాంతాల విషయంలో ఆలోచించరు, సంపూర్ణ భారతదేశం విషయంలో ఆలోచిస్తారు. They participate in the process of democratic functioning and exercise their rights so as to shape the destiny of the country. మనం దీని నుంచి దూరంగా ఉండలేము. దీని నుంచి దూరంగా ఉండడం వల్ల శాతవాహన సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత మన జీవితాలు ఏ విధంగా నష్టపోయాయో అదే విధంగా తిరిగి నష్టపోయేటువంటి రోజు వస్తుంది. We cannot keep ourselves away from this process. If we are keeping and insulating ourselves from this process, it means indirectly we are strengthening that process which is going to enslave us and weaken us. అందుకని నేషనల్ డెస్టినీ ఇది మాట్లాడుతున్నప్పుడు గత కొన్ని సంవత్సరాల దక్షిణ భారతదేశం, విశేషంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు రెండు అయ్యాయి, ఒక ప్రాంతం. మీరు కనుక గమనిస్తే చాలా స్పష్టంగా